నిర్గమకాండం 14లో చూసినప్పుడు దేవుడు అప్పటికే ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేసి ఆయన ముందే తెలియజేసిన రీతిగా ఆయన ప్రజల్ని ఆయన విడిపిస్తానికి మోషేని పంపిస్తాడు. ఎన్నో గొప్ప కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు జరిగించి దేవుడు వారి పక్షాన ఉన్నాడని నిరూపిస్తూ ఐగుప్తు దేవుని పైన ఆయన తీర్పు చూపిస్తాడు. మనం చూస్తాం. దాని తర్వాత మనం చూస్తాం చివరిగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ముందు నిలబడుతున్నారు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు ముందేమో సముద్రము, వెనకాల వస్తున్నాడు ఫరో సైన్యము, వెనకాల శత్రు తరుముతున్నాడు, ముందు సముద్రం కనబడుతుంది. ఎట్టు పోవాలో అర్థం కాని పరిస్థితి. మన జీవితంలో కూడా చాలాసార్లు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ముందుకెళ్తే మరణం, వెనక్కి వెళ్తే మరణం. ముందుకెళ్తే బాధ, వెనకాలకి వెళ్తే బాధ. అర్థం కాని స్థితి. ఎట్టు పోవాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా? కొన్నిసార్లు అనిపిస్తుందేమో, ఎందుకు ప్రభా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టో, అసలు ఎందుకు నన్ను హెచ్చిస్తానికి అవసరం ఏంటి? ఇలాంటి అవమానం కలిగిస్తానుక? అసలు ఎందుకు నన్ను పిలుచుకున్నావు ఈ రీతికి తీసుకొచ్చి ఇక్కడ నేను విడిచిపెడతానుక? అసలు ఎందుకు నేను నమ్ముకోవాలి? నేను నమ్ముకున్న తర్వాత నా జీవితం ఇలాగ అవమానపరచబడతానుక? అసలు ఎందుకు నిన్ను